కురుక్షేత్ర యుద్ధం మూడో రోజు పాండవులు ఉత్సాహంతో యుద్ధాన్ని ప్రారంభిస్తారు. మొదటి 2 రోజులు కౌరవులు విజయవంతంగా ఆధిపత్యాన్ని చెలాయించారు. అయితే మూడవ రోజు నుంచి పాండవులు తమ వ్యూహాలను మార్చి ఎదురుదాడికి సిద్ధమవుతారు. అర్జునుడు, భీముడు వంటి ముఖ్యమైన యోధుల ధైర్యం ఇంకా యుద్ధ నైపుణ్యం చూసి శత్రు సైన్యం భయపడుతున్నాయి. ద్రుపదుడు, శిఖండి, యుధిష్ఠిరుడు, నకులుడు, సహదేవుడు తమ తమ వ్యూహాలను అనుకూలంగా ముందుకు వచ్చారు. భీముడు తన బలంతో అనేక మందిని సంహరించాడు. అలాగే 14 మంది కౌరవ యువరాజులను చంపాడు. దుశ్శాసనుని ఎదుర్కొంటాడు కానీ అతను తప్పించుకుంటాడు. భీముడి యొక్క దాటిని చూసి కౌరవ సైన్యం వెనక్కు తగ్గింది. అర్జునుడు తన గాంధీవంతో ఒకేసారి 100 మందిని దహించి వేశాడు. మరోపక్క భీష్ముడు ఉగ్రరూపం దాల్చి పాండవుల సైన్యం మీద తిరిగి విరుచుకుపడతాడు. అలాగే అనేక మంది పాండవ సైన్యాలను రథసారథులను చంపాడు. ద్రోణాచార్యుడు తన విద్యాబలంతో పాండవులపై వ్యూహబద్ధంగా దాడి చేశాడు. అలాగే ద్రోణుడు అర్జునుడి అనుచరులను లక్ష్యంగా చేసుకుని ముఖ్య బలగాలను ఖండించాడు. ఇలా పలు ద్వంద్వ యుద్ధాలు జరిగాయి. అర్జునుడు, భగదత్తుడు, భీముడు, దుర్యోధనుడు, ద్రుపదుడు, ద్రోణుడు, శిఖండి, భీష్ముడు. అయితే సూర్యాస్తమయంతో యుద్ధం ఆగిపోతుంది. ఇరువైపుల సైన్యాలకు పెద్ద నష్టమే సంభవించింది. కానీ మూడవ రోజు పాండవులదే ఆధిపత్యం.